మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. గురుగారు పెద్దవాళ్ళు ఏదైనా ఇచ్చేటప్పుడు ఎడం చేత్తో ఇస్తే తిడుతూ ఉంటారు, కుడి చేత్తో ఇవ్వు అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు ఏదైనా తీసుకునే ముందు ఇచ్చే ముందు ఓన్లీ రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి? శరీరం మొత్తం ఒకటే, కుడి చేయడం చేయండి అనుకుంటాం, కానీ సైన్స్ ఏం చెప్తుంది మనకి? మీరు చదువుకున్నారు కదా, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ లో కొన్ని స్టోర్ అవుతాయి, రైట్ బ్రెయిన్ లో కొన్ని స్టోర్ అవుతాయి. ఎడం వైపు లెఫ్ట్ బ్రెయిన్ అంతా రైట్ హ్యాండ్ రైట్ సంబంధించిన దాంతో కనెక్టివిటీ ఉంటుంది, తెలుసు కదా మీకు. ఎవరికైనా లెఫ్ట్ బ్రెయిన్ లో క్లాట్ అయితే రైట్ పని చేయదు, రైట్ బ్రెయిన్ లో క్లాట్ అయితే లెఫ్ట్ పని చేయదు. సైన్స్ కొన్ని విషయాలు చెప్పింది, లెఫ్ట్ బ్రెయిన్ లో ఏం స్టోర్ అవుతాయి, రైట్ బ్రెయిన్ లో ఏం స్టోర్ అవుతాయని. ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ వాడుతున్నాం అనుకోండి, అంటే లెఫ్ట్ బ్రెయిన్ లో స్టోర్ అయ్యేది ఏంటది? లాజికల్ థింకింగ్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, అనాలిసిస్, ప్లానింగ్ అండ్ ఇది. అంటే మనకి చూడండి, మనం రాసేటప్పుడు రైటింగ్ ఎడం దాంట్లో రికార్డ్ అవుతుంది కాబట్టి కుడి చేత్తో రాస్తున్నాం. అంటే ఎవరో లక్షలో ఒకరు ఉంటారు ఎడం చేత్తో రాసేవాళ్ళు. ఇలా మ్యాథమెటిక్స్ అంటే మనం గుర్తుపెట్టుకునేది, లెక్కలు కట్టేది. ఇప్పుడు చూడండి, మనం చాలా మంది నేను ఎడం చేత్తో పెట్టానేమో మర్చిపోయానేమో అంటుంటాం, ఏదైనా వస్తువు మర్చిపోయినప్పుడు. అంటే ఏంటంటే ఈ చేత్తో చేసే పనులకి ఈ లెఫ్ట్ బ్రెయిన్తో కొన్ని అవసరం పడుతుంది. అందుకని మన వాళ్ళకి తెలిసి ఈ చేయి వాడేవారు. ఇంకోటి ఏంటి, సర్వసాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా దీనికి దారిద్రము, పరాక్రమం అని కొన్ని ఉంటాయి. అలాగా లెఫ్ట్ అండ్ రైట్ కూడా పనిచేస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా క్రియేటివ్గా చెప్పేటప్పుడు వాడు మాటిమాటికి లెఫ్ట్ సైడ్ చూస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ కదుపుతూ ఉంటాడు ఏదైనా క్రియేటివ్గా చెప్పేటప్పుడు. ఎందుకంటే వాడు రైట్ బ్రెయిన్ పనిచేయాలి అప్పుడు క్రియేటివిటీ కోసం. అందుకని మన వాళ్ళు రైటే వాడమన్నారు. ఓకే గురు.